కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన తీరు మార్చుకోలేదు. ఇంకా దురహంకారంతో వ్యవహరిస్తున్నాడని, తెలంగాణ ప్రజలు నిన్ను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తే ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ మళ్లీ రైతుల పొలాల్లోకి ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నావని ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే పి లైలయ్య కేసీఆర్ పై మండిపడ్డారు. పల్లెబట్టలు పట్టిన కేసీఆర్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన తీరు మార్చుకోలేదు. ఇంకా దురహంకారంతో వ్యవహరిస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్నో పథకాలను అమలు చేయడం జరిగిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు అన్ని విధాలుగా పథకాలు అందిస్తూ దానితో పాటు విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. గతంలో నువ్వేమి చేయలేకనే నీకు బుద్ధి చెప్తే ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని రైతుల పొలాలకు వెళ్తున్నావని ప్రశ్నించారు. కాళేశ్వరం అని చెప్పి లక్షల కోట్లు దండుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశామని అన్నారు. తెలంగాణ ప్రజలు నిన్ను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తే ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ మళ్లీ రైతుల పొలాల్లోకి ఏ మొహం పెట్టుకొని వెళ్తున్నామని మండిపడ్డారు. గత సంవత్సరం వర్షాలు తక్కువ పడటం వల్లే భూగర్భ జలాల్లో నీరు లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కరువు రాలేదని, వర్షాలు లేక ప్రాజెక్టులన్నీ ఎండిపోయాయని తెలిపారు. రైతుల పొలాలు ఎండిపోవడం బాధాకరమే. వారి గురించి మా ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. గత ఎలక్షన్స్ లో నిన్ను ఫామ్ హౌస్ కు పరిమితం చేస్తే మళ్లీ ఎలక్షన్స్ వచ్చాయని పల్లెబాట పట్టావని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోటే రైతుల సంక్షేమం సాధ్యమవుతుందని బీర్ల ఐలయ్య అన్నారు. కేసీఆర్ చిల్లర మల్లర మాటలు బంద్ చేసి ప్రజలకు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్ష పాత్రను సక్రమంగా వహించాలని అన్నారు. తెలంగాణ ప్రజలు మరొకసారి మోసం చేయడానికి ఫామ్ హౌస్ నుంచి బాతాల దూషికి బయలుదేరాడు. మరి 9.5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే రైతులకు ఏ విధంగా న్యాయం చేయని నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్ని తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలో 5 ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ ప్రజల మన్నలు పొందినటువంటి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మీరు చేసినటువంటి స్కామ్లు ఒక్కొక్కటి బయటపడుతుంటే తెలంగాణ ప్రజలకు ఏ రకంగా జవాబుదారు చెప్పలేకుండా ఇలా ఒక్కొక్క స్కామ్ మీద ఒక్కొక్కటి మాట్లాడుతుంటాడు. ఫోన్ ట్యాపింగ్ అని, ధరల కుంభకోణం, కాళేశ్వరంలో కుంభకోణం, లిక్కర్ స్కామ్, మళ్ళీ ఇవాళ బాధాల పోసేటి బయలుదేరి మేము రైతులను ఉద్ధరిస్తాం, రైతులకు ఏదో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 9.5 సంవత్సరాలు రైతులు యాదగిరా నీకు ఈ రోజు రైతులు యాదకొచ్చిరని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇవాళ ఈ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి వస్తుంటే వాసాల మరి కాందాలదా ఆ రోజు బి వాసాల మరి అన్నావు, బంగాళ వాసాల మరి అన్నావు. ఇలా బంగాళ వాసాల మళ్ళీ అట్లనే బయలుదేరి వచ్చినావు. మరి నీ కళ్ళకు వాసాల మరి కాంద్రాలేదా? ఇలా ఆలేరు, భోంగిరు, రాజపేట, జంగాము ఇక్కడ నుండి రైతులకు ఏ రకంగా నువ్వు న్యాయం చేయగలిగినావు? ఇలా కాళేశ్వరం మొత్తం గంగలో కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసింది కాక ఇలా రైతులకు మళ్ళొక్కసారి ముసలికాన్ని కాలుస్తున్నావు. గతంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అన్నావు. కనీసం ఈ 9.5 సంవత్సరాల్లో ఏకకాలంలో రుణమాఫీ చేయాలని చాతగాని ప్రభుత్వాన్ని గద్దె దించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిన రైతులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు ఎంతో మంది ఇలా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి అధికారం తీసుకొస్తే వచ్చిన 100 రోజులనే ఇన్ని ఇంప్లిమెంట్ చేసి రైతుల కోసం, కార్మికుల కోసం, ఉద్యమకారుల కోసం, ముఖ్యంగా నిరుద్యోగుల కోసం ఇలా సుమారు 30,000 పైచలకు ఉద్యోగాలు ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మళ్ళా ముసలి కన్నీరు కాచి రైతులను మీద కపట నాటకంతో బయలుదేరిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. ఎలక్షన్ల తర్వాత ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కేసీఆర్ చిల్లర మల్లరగా కాంగ్రెస్ వస్తే కరువు వచ్చిందని చెప్తున్నటువంటి నీకు ఇలా బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు. మరి గత సంవత్సరం నుంచి కదా వర్షాలు లేక భూగర్భ జలాలు అట్టడినాయి. మేము వచ్చి 3 నెలలే అవుతుంది కదా. ఈ 3 నెలల్లో ఎక్కడ వర్షాలు పడ్డాయి? గత సంవత్సరం నుంచి కూడా వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అట్టడంతో కొన్ని ప్లేస్లలో నీళ్లు తక్కువ కావడం వల్ల అక్కడక్కడ అడప ఎకరం 2 ఎకరాలు ఎండింది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల ఎక్కడ కరువు రాలేదు. కాంగ్రెస్ పార్టీ మీకంటే ఎక్కువ మంచి నాణ్యమైన కరెంటు, ప్రతి రైతుకు 24 గంటల కరెంటు, 3 ఫేజ్ కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా భూగర్భ జలాలు పెడితే ఇలా మళ్లీ రైతులను మోసం చేయడానికి సెంటిమెంట్ తోటి ఇలా రైతు ఓటు దండుకోవాలంటున్నావు.
తెలంగాణ ప్రజలు అర్థం చేసుకురు. తెలంగాణ ప్రజలు నీకు గోరి కట్టిరు. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు జరిగే లోక్సభ ఎన్నికల్లో 17 సీట్లకు 15 సీట్లు భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక నీ దుకాణం బంద్ చేసుకుని ఇట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలు బంద్ చేసుకోవాలని చెప్పి కేసీఆర్ గారికి ఇలా తెలంగాణ ప్రజల ఉసురు జరిగింది కాబట్టి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రేపు లోక్సభ కూడా భారీ మెజార్టీ తోటి ఇలా 15 సీట్లు గెలవబోతున్నాం.